చిత్రహింసలకు గురి చేసిందని చెప్పిండ్రు వాళ్ళు సీనియర్ సిటిజన్స్. వాళ్ళు ఒక షుగర్ బీపీ హార్ట్ పేషెంట్లు కూడాను వాళ్ళు. అయితే వీళ్ళు తిరుపతి యాత్రలకు పోయేటప్పుడు బిడ్డని బ్యాంకులో లాకర్లో బంగారం పెట్టమ్మా అని చెప్పి శివమ్మ కోడళ్ళది ఇద్దరి బంగారము శివమ్మ బంగారం కలిసి 34 తులాల బంగారము బిడ్డ బాలమణి గారికి ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక బాలమణి గారు కూడా ఆ రోజు తిరుపతి యాత్రకు వీళ్ళతో పాటు బ్యాంకులో పెట్టి తండ్రి కూతుర్లు ఇద్దరు పోయి బ్యాంక్ ఆఫ్ బరోడాలో లాకర్లో పెట్టారట. ఏదో బ్యాంకు మొత్తానికైతే బ్యాంకులో పెట్టారు. పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఊరికి పోయిండ్రు, వచ్చినాక తర్వాత బంగారం ఇయ్యమ్మ అని చెప్పేసి అడిగితే నేను కాసేపు తర్వాత తెచ్చిస్తా అని చెప్పి కూతురు వెళ్ళడం జరిగింది. బాలమణి గారు వెళ్ళి మళ్ళీ తర్వాత ఏమైంది బంగారం తెత్తంత ఏ లేదు అంటే నువ్వు బంగారం ఎప్పుడు ఇచ్చినావు దానికి ఆధారాలు తీసుకురమ్మని అడగడం జరిగింది. అయితే ఈమె అట్లా కాదు, అయ్యో నా కోడళ్ళ బంగారము ఇప్పుడు వాళ్ళ ముందు నాకు అవమానం జరుగుతుంది, నేను ఏం చేయాలని చెప్పేసి శివమ్మ గారు బాలమణి గారిని చాలాసార్లు అడగడము ప్రాధేయపడడం ఎంత చేసినా ఆమె ఇంకా నాకు మిగతా ఆస్తులు కూడా వస్తాయి, ఆస్తులు ఇవి లేకుంటే నువ్వు ముసలిని ఇద్దరిని చంపేస్తామని చెప్పి బెదిరించడం జరిగింది. వీళ్ళు ఇవి తట్టుకోలేక మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో 2 సార్లు 3 సార్లు వాళ్ళు పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా పోలీస్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే ఈరోజు తన కూతురు ఇంటి దగ్గరికి బాలమణి ఆమె ఒక ప్రభుత్వ ఉద్యోగి గ్రేడ్ 1 హెచ్ఎం ఆమె ఒక ఉపాధ్యాయురాలు అయి ఉండి కూడా తల్లిని ఇంటి ముందు ఏడిపించడము, ఆ తల్లి ఇంటి ముందు కూర్చొని ఇప్పటిదాకా ఏడవడము, అక్కడ ధర్నా చేయడం జరిగింది. మరి పోలీసులు న్యాయం చేయలేదు, మరి సంఘాలు కూడా న్యాయం చేయలేకపోతున్నారు. మేము భార్యాభర్తలు ఇద్దరం చచ్చిపోతామని చెప్పేసి ఈ సీనియర్ సిటిజన్స్ ఇద్దరు అంటున్నారు. మరి దీనికి న్యాయం చేయాలంటే ప్రభుత్వము చొరవ తీసుకోవాలి, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. మెయిన్గా మాకు కావాల్సింది మీడియా మిత్రుల సహకారం కావాలి. మీడియా వాళ్ళు శివమ్మకి న్యాయం చేయాలని చెప్పేసి, ఎందుకంటే ఆమె కోడళ్ళ బంగారం ఆమె ఎక్కడి నుంచి నేను అంత బంగారం ఎక్కడి నుంచి తేవాలి, మేము రిటైర్మెంట్ అయినాము, మాకు డబ్బులు లేవు ఎట్లా అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తున్నారు. వీళ్ళ ప్రాణాలు కాపాడాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ని మీడియా మిత్రుల్ని నేను సవినయంగా కోరుకుంటున్నాను.